హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ యువ నేత నగేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మన విశేషాలు అయితే తెలుసుకుందాం. హలో నగేష్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి. బాగున్నాను. ఫస్ట్ క్లాస్. ఓకే. సో మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ రాజకీయాల్లోకి రావాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? నాకు రాజకీయాల్లో రావాలన్న థాట్ అలాంటియి ఏం లేవు. మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత మా అన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. మా అన్నగారికి బీఫార్మ్ అలొకేట్ అయినప్పుడు హ్మ్. నేను వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడున్న పెద్దలందరూ అన్నదేందంటే, "యూ ఆర్ బీయింగ్ ఎ లెర్న్డ్ పర్సన్. మాకు నీలాంటోళ్ళు అవసరం" అంటే నేను అప్పటికి చెప్పా. హ్మ్. నా తలలో ఉన్నది మాట్లాడతా, నచ్చినట్టు ఉంటా, పార్టీ లైన్‌లో ఉంటా. డెఫినెట్‌గా పార్టీ కోసం పనిచేస్తా అన్నట్టు అలా రావడం వచ్చింది. బీఫార్మ్ ఇద్దరం, మా అన్న, నేను ఇద్దరం వేసాము. అన్నకు ముగ్గురు పిల్లలని హ్మ్. నాకు అలొకేట్ అయింది బీఫార్మ్. సో, అలా నేను రాజకీయాల్లో వచ్చా. ఏదో ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలని రాలే. హ్మ్. హ్మ్. సో అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఐ డన్ మై పీజీ, ఎల్ఎల్బీ ఫ్రమ్ ట్రిపుల్ ఐటీ, ఐఐటీస్, ఓయూ క్యాంపస్ నుంచి నేను లా చేశాను. ఇప్పుడు నేను ప్రాక్టీసింగ్ లాయర్. కూకట్పల్లి కోర్ట్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. తెలంగాణ లా సెట్ ర్యాంకర్‌ని. ఐఐటీస్‌లో కూడా ర్యాంకర్‌ని. ఓకే. ఐ హావ్ ఎ గుడ్ అకాడమిక్స్. అసలు యాక్చువల్‌గా మీ గోల్ ఏంటి? అసలు మీరు ఒకటనుకుంటే ఒకటి జరిగి ఉండొచ్చు మేబీ. యెస్. అబ్సల్యూట్‌లీ. హ్మ్. ఇది ఎలా అంటే నేననుకున్నదేందంటే ఫారెన్ ఎళ్ళిపోదాం, మంచి సర్వీసెస్‌లో ఉందాము, ఆర్ ఎల్స్ ఐఏఎస్ చేద్దాము. నేను మెయిన్స్ కూడా రాసాను. సివిల్ సర్వీసెస్ కూడా ఇచ్చాను. బట్ లేటర్ ఆన్ ఏమైపోయిందంటే ఇక్కడ మా మదర్‌కి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మై మదర్ మేడ్ మీ టు కమ్ బ్యాక్. హ్మ్. ఆహ్, పెళ్లి చేశారు. అండ్ అలా నాకు మా అన్నతో రాజకీయాలు చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ చేస్తది. లోకల్‌లో రాజకీయాలు చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు వాళ్ళు. మిగతా పార్టీ అవగాహన కూడా లేదు వాళ్ళకి. ఓన్లీ కాంగ్రెస్. వై కాంగ్రెస్ పార్టీ స్పెషల్లీ? వై? బికాజ్ 1980స్‌లో మాకు బీహెచ్ఎల్స్ కార్పొరేటర్ సీఎస్ఆర్ కింద మాకు స్కూలింగ్ నుంచి ఇందిరా ఆవాస్ యోజన కింద, వి బీయింగ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ మాదాపూర్‌లో ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం, అందులో వెలుగు నింపడం, కరెంట్ ఇచ్చి, హ్మ్. ఇవన్నీ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ మై పేరెంట్స్, మై గ్రాండ్ ఫాదర్. మా తాతగారి పేరుతోనే అక్కడ బస్తీ చందానాయక్ తాండా అనేది. మా తాతగారు కూడా కాంగ్రెసీ. సో, నాన్న కౌన్సిలర్‌గా పోటీ చేశారు. తర్వాత అన్నగారు ఇప్పుడు రంగారెడ్డి ఎస్టీ సెల్ చైర్మన్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్. హ్మ్. సో, అలా నేను రాజకీయాల్లో రావాల్సొచ్చింది. ఏదో ఇష్టపడి అయితే రాలేదు. బట్ వచ్చిన తర్వాత ఇట్స్ బీన్ లైక్ ఫోర్త్ ఇయర్ రన్నింగ్. వి హ్మ్. ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద పార్టీ. రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇంకా ఊర్జా ఎక్కువొచ్చింది. హ్మ్. ఇప్పుడు హైడ్రా పని చేస్తూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంది. హ్మ్. సో, ఇట్స్ లైక్ అసలు వాట్ ప్రౌడ్ ఈస్ ఆఫ్ ఇట్. హైడ్రా? హైడ్రా ఈజ్ ఆల్ అబౌట్ ఎవరైతే ఎంక్రోచ్‌మెంట్ చేశారో, ఎవరైతే నెక్స్ట్ జనరేషన్‌కి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది నేచర్, పర్యావరణాన్ని అందియకుండా అడ్డుపడుతున్నారో, ఎవరైతే గ్రీడీనెస్‌లో అన్‌లిమిటెడ్ వెల్త్, అంటే వెల్త్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ మీద ఎంక్రోచ్ అవుతున్నారో, హ్మ్. పర్యావరణాన్ని పొల్యూషన్‌గా మారుస్తున్నారో, కంటామినేట్ చేస్తున్నారు. సో, ఇవన్నిటికి ఆపడానికి అంటే ఓ గ్రీడీ, ఓ వెల్తీ పీపుల్స్ ఏదైతే అప్రోచెస్ తీసుకుంటున్నారో, 35,000 చేంజ్ లేక్స్ ఉన్నాయి తెలంగాణలో. అందులో 6,000-7,000 లేక్స్ అన్నీ ఎంక్రోచ్ అయ్యాయి. ఓన్లీ ఇన్ బీఆర్ఎస్ రూలింగ్‌లో. ఓకే. ట్రిపుల్ వన్ జియో కూడా ఎత్తేయబోతున్నారు. సో, పర్యావరణాన్ని ఏందంటే గాలికొదిలారు వీళ్ళు. లీగాలిటీ, గుడ్ గవర్నెన్స్‌ని గాలికొదిలారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల, రేవంత్ అన్న ఉక్కుపాదం మోయడం వల్ల నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఇన్ లైన్ లీగాలిటీకి. రాబోయే హ్మ్. తరానికి ఇంకా అద్భుతమైన సిటీ అందియబోతున్నాం. మార్క్ హ్మ్. మై వర్డ్ హియర్. ఓకే. డెఫినెట్‌గా అదే దిశగా నాట్ ఓన్లీ 5 ఇయర్స్, 10 ఇయర్స్ దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ సో ఇట్. కంపేర్ టు కేసీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరి వర్క్ బావుంది? అండ్ ఎందుకు బావుంది? See, both leader, we respect our seniors, but at the same time, I'm very much impressed with my leader Revanth Reddy garu. He's something different. మీరు చూడండి his journey. Today he's leading the state. He's being a chief executive. He's taking extraordinary decisions.
లైక్ అది హైడ్రా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానివ్వచ్చు, కోకోకోలా నుంచి ఫారెన్ కంపెనీ, ఎనీ కంపెనీ యూ కెన్ టేక్. హీఈస్ విజువలైజింగ్ సమ్ న్యూ, ఒక అద్భుతమైన శాటిలైట్ సిటీస్, రోడ్వేస్ డెవలప్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ద మెచ్యూర్డ్ వే హీఈస్ డీలింగ్, అసెంబ్లీలో అపోజిషన్ ని కూడా వెల్కమ్ అనడం, అంటే ఒకవేళ తెలంగాణ మంచి కోసం మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ అనడం, అసెంబ్లీ నైట్ 10-11 వరకు ఫంక్షన్ చేయడం, ఇవన్నీ రిమార్కబుల్ థింగ్స్. ఇవన్నీ ఎక్కడ లేని హిస్టరీలో జరుగుతుంది, ఏ రాష్ట్రంలో లేదు. బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ లో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, రాబోయే రోజుల్లో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ని తీసుకురావాలి. ఎందుకంటే ఫిలాసఫీ ఆఫ్ ది కాంగ్రెస్ ఇస్ సర్వోదయ, ప్రతి ఒక్కరిని తోడుకు తీసుకెళ్ళాలి, సత్య అహింస. రాబోయే జనరేషన్ కి గాంధీ ప్రీచింగ్స్ ఏంటో తెలియాలి, ఫ్రీడమ్ ఫైటర్ ఐడియాలజీస్ ఏంటో తెలియాలి. అది చేయగలిగే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. సో ఆ కోణంలో పనిచేస్తుంది. అండ్ మోస్ట్లీ కాంగ్రెస్ థింక్స్ అబౌట్ వెల్ఫేర్. కాంగ్రెస్ టేక్స్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. మీరు రుణమాఫీ నుంచి బిలో పవర్టీ లైన్ వరకు ఎవ్రీబడి గెటింగ్ దేర్ షేర్స్, అది ఏదైనా సరే ప్రతి ఒక్క సొసైటీలో ఎనీ కమ్యూనిటీ వాళ్ళందరికీ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలి. ఎకనామికల్, పొలిటికల్, సోషల్ రైట్స్ అందియాలి. ఇవి అందియాలంటే ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ రేవంత్ అన్న గారి రూపంలో నాయకత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇదే లైన్ లో పోతుంది. ఓకే. సో మనకి ఇచ్చిన 6 గ్యారంటీల్లో మనకి ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టడం జరిగింది కదా. సో ఫ్రీ బస్ కి అంటే మనకి పెద్దగా యూజ్ అని ఏం అనిపించలేదు. సో దానికి బదులుగా వేరేది పెట్టి ఉంటే బాగుండేదని మీకేమైనా అనిపించిందా? అబ్సల్యూట్లీ రాంగ్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఈ రోజు మీరు మహిళ అయి ఉండి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మహిళలకు సమాజంగా అంటే ఈక్వల్ రైట్స్ గా ఇచ్చే ప్రైమరీ స్టెప్ ఫ్రీ ట్రావెల్. ఆ ఫ్రీ ట్రావెల్లో మీరు సర్వేలు చూడండి, దే గెట్ సైకలాజికల్లీ స్ట్రాంగ్, వీఆర్ ఈక్వల్ టు మెన్ అని, రైట్? దే ఆర్ ఈక్వల్ టు టేకింగ్ డిసిషన్ ఇన్ దేర్ ఫ్యామిలీ. సేవింగ్స్ లో వస్తాయి. అది చిన్నపాటి సేవింగ్ అయినా సరే ఆ సేవింగ్ పిల్లల స్కూల్ నుంచి ఫ్యామిలీ స్ట్రెంథనింగ్ కి బాగుపడుతుంది. సో వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ బిల్డింగ్ ఏ ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అన్న స్పిరిటెడ్ గా మనం పనిచేస్తున్నాం. నాకు తెలిసి అప్రిషియేటివ్ థింగ్ అది చాలా. ఇప్పుడు మీరు లర్న్ పర్సన్, ఎలైట్స్ ఎవరైతే చదువుకుని ఉన్నారో, ఎవరైతే ఎక్స్ట్రాడినరీ పాయింటర్స్ ఉంటారో, సోషల్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, దే మస్ట్ అప్రిషియేట్ రేవంత్ అన్నాస్ అప్రోచ్. అంటే దానికి బదులుగా చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు చేయరు. బీఆర్ఎస్ బీజేపీకి సైన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ అవగాహన ఉండవు. వాళ్ళు వన్ మ్యాన్ డిపిఆర్ ని 5-6 సార్లు చేంజ్ చేశారు. ఘోష్ కమిటీలో కాళేశ్వరం డిపిఆర్ 5-6 సార్లు చేంజ్ చేశారు. ఎవరు చేంజ్ చేశారంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు. ఐ రెస్పెక్ట్ హిమ్, హీస్ బీయింగ్ ఎ సీనియర్, ఐ రెస్పెక్ట్ హిమ్. హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫైట్. ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఐ వాస్ దేర్ ఇన్ ద మూమెంట్. సో ఇట్స్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్, నాట్ కేసీఆర్స్ కాంట్రిబ్యూషన్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, బీఆర్ఎస్ నాయకత్వం 1-4 సార్లు చేంజ్ చేసింది. అది ఘోష్ కమిటీలో మొన్నటి వరకు బయటికి వచ్చింది. సో వాళ్ళు వేసిన ఈ తప్పిటాలు ఏదైతే లాజిక్ సైన్స్ ని పట్టి ముందుకు సాగాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి మెటీరియల్లో, ఏ గ్రావిటీలో కట్టాలి, ఇవన్నీ గాలి కొదిలేరు వాళ్ళు. ఈవెన్ రాష్ట్రానికి కూడా గాలి కొదిలేరు, యువతను కూడా గాలి కొదిలేరు. అందుకే పేపర్ లీకేజ్, కాళేశ్వరము, సుంకిశాల ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే గవర్నెన్స్ ఫెయిల్యూర్. ఈ రోజు ఎన్కన్వెన్షన్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ గవర్నమెంట్ నెవర్ ఎవర్ అగెన్స్ట్ నాగార్జున గారు. వీఆర్ మెయింటైనింగ్ స్పిరిట్ ఆఫ్ లా. అందరూ ఏ స్థాయి వాళ్ళు అయినా, పై స్థాయి వాళ్ళు అయినా, కింది స్థాయి వాళ్ళు అయినా, చెరువు ఎంక్రోచ్ అయితే డెఫినెట్ గా యాక్షన్ ఉంటది. వీఆర్ విజువలైజింగ్ ఏ వైబ్రెంట్ తెలంగాణ, వరల్డ్ క్లాస్ తెలంగాణ. ఓకే. సో మీరు అన్నట్టు ఉచిత పథకాల్లో ఈ బస్ అనేది బాగుంది, మహిళలకు ఉపయోగపడేలా ఉంది అన్నారు కదా. సో దానికి బదులుగా ఆ బస్సు అనేది పెట్టకుండా ఉండి అదే అన్ఎంప్లాయ్మెంట్స్ కి ఉన్న వాళ్ళకి జాబ్స్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుండేదేమో కదా. బ్యూటిఫుల్ క్వశ్చన్. అది కూడా చేస్తున్నాడు. డే 1 నుంచి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా వి యాక్టెడ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అపోజిషన్. ఇప్పుడు బీఆర్ఎస్ ఆ విధంగా అయితే పనిచేయట్లేదు, బాధ్యత గల అపోజిషన్ లాగా పనిచేసాం. ఈ రోజు అధికారంలో ఉన్నాం. ఈ రోజు యువతకు అప్పటి నుంచి కూడా మేము యూత్ డిక్లరేషన్ ఒకటి చేసాం. ఇప్పటికి కూడా అదే స్పిరిట్ లో పనిచేస్తున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ రూపంలో రేవంత్ అన్న గారు మొన్న ఓవర్సీస్ వెళ్ళారు, యుఎస్, కొరియా. ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడం. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవ్వడం. టైమ్లీ క్యాలెండర్ ఒకటి ప్రకటించాము, అది మీరు చూసే ఉంటారు మీడియాలో ఉంది, జాబ్ క్యాలెండర్. టైమ్లీ ఎంప్లాయ్మెంట్
ప్రొవైడ్ చేయడం. ఇక్కడ వయోపరిమితి వయసులు అయిపోయి యువత ఆగమైపోయింది. సపరేట్ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలని మనకు ఏదో మబ్బి చేశారుగా బీఆర్ఎస్ నాయకత్వం. దానికి యాంటీడోస్ కని పనిచేస్తున్నాం మేము. స్పిరిటెడ్గా పనిచేస్తున్నాము. యువతకు న్యాయం చేసే దిశగా పనిచేస్తున్నాము. ఎందుకు పనిచేస్తున్నాము అంటే మేము కమిట్ అయ్యాము యూత్ డిక్లరేషన్లో. మేము అది చేయబోతున్నాం, చేస్తున్నాం కూడా. ఇట్స్ అండర్ ప్రాసెస్. వన్ డే రిజల్ట్ కాదండి. ఏదైనా సరే గ్రాడ్యువల్గా రిజల్ట్ వస్తుంది. కాళేశ్వరం నేనే కడుతున్నా, నా బ్రెయిన్ చైల్డ్ అని అసెంబ్లీలో కేసీఆర్ గారే అన్నారు. లాస్ట్కి ఏమైంది? కుంగింది కూలింది. సో గ్రాడ్యువల్ గా మీకు ఏర్పడుతుంది. వాళ్ళ డిఫరెన్స్, మా డిఫరెన్స్, గవర్నెన్స్ లో డిఫరెన్స్ ఎప్పుడు ఏర్పడుతుంది. ఎంత హానెస్ట్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే చిత్తశుద్ధిగా తెలంగాణ నిర్మాణం కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాయకత్వం అంత మెచ్యూర్డ్ నాయకత్వం, అందరినీ తోడుకు తీసుకెళ్లే నాయకత్వం. పార్టీ అదే దిశగా పనిచేస్తుంది. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ అన్న వరకు డెఫినెట్ గా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే. సో చాలా బాగా వర్క్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. సో కొత్తగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, మీరేమైనా చెప్తారు? మీరు ఈ రోజు అడిగారు హైడ్రా అని, కొత్త ఇన్నోవేషన్. అది ఆన్సర్ ఇవ్వాల్సిందే ఆ రూపంలో. అదొకటి. ఇంకోటి, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మా సీతక్క గారు డిక్లేర్ చేశారు 20,000 crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది వాళ్ళకు రాబోతున్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి మనం ఏ రోజు అయితే ఆదుకుంటాం, మహిళ ఇందాక అన్నాను ఉమెన్స్ ఎమెన్సిపేషన్స్ అని, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 1 crore ఎవ్రీ గ్రూప్కి ఇవ్వబోతున్నాము. దానివల్ల వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ మార్కెట్లో వస్తారు. దానివల్ల కాటేజ్ ఇండస్ట్రీస్ పెరుగుతాయి. దానివల్ల రాష్ట్ర ఎకనామీ జనరేట్ అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అక్కడ పల్లెల్లో ఉన్న జనత సిటీకి వచ్చి వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోబోతున్నారు. ఐదర్ ఓ పిల్లోడు ఎస్ఐ అవ్వాలనుకున్నా, ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఐపీఎస్ అవ్వాలనుకున్నా, వాళ్ళకి కావాల్సిన స్టడీ సర్కిల్ నుంచి ప్రతి ఒక్కటి అందుబాటులో గవర్నమెంట్ తీసుకొస్తుంది. మీరు చూసి ఉంటారు, ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్, ఫైనాన్షియల్ సబ్సిడీ, ఇవన్నీ వీఆర్ డూయింగ్ ఇట్, ఎవ్రీథింగ్ ఆన్ పార్. అది వన్ డేలో అవ్వదు, రైట్? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయిగా, ఒకటే ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. రీసెంట్ గా ఈ కవిత గారు జైలు నుంచి బయటికి రావడం జరిగింది కదా. సో దాని గురించి మీ స్పందన ఏంటి? క్విట్ ప్రో క్యో. ఇప్పుడు వాళ్ళు మొయినాబాద్ కేసు ఇచ్చిరేమో, వాళ్ళు బెయిల్ ఇచ్చిర్రు. మొన్న 7 ఎంపీలకు అక్కడ పంపించిర్రు అమ్మా పార్లమెంటరీకి. వీళ్ళు పంపించిందేగా, బీజేపీ గెలిచింది కాదమ్మా అది. బీఆర్ఎస్ఏ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకొని ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి తిప్పింది. దానివల్ల వాళ్ళు పార్లమెంట్లో ఎంపీలు గెలుచుకున్నారు. మరి వీళ్ళు ఎంపీలని పంపించారుగా, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఎంపీలని పంపించారుగా. మరి బీజేపీ ఏం చేస్తుంది? కవిత గారికి ఇంటికి పంపిస్తుంది. అదే జస్ట్ క్విట్ ప్రో క్యో, వాళ్ళ రిలేషన్ అవన్నీ. ఓకే. సో బీజేపీ అండ్ టిఆర్ఎస్, సో రెండు కవల పిల్లలు అంటారా? కవల పిల్లలు కాదు, ఒకటే. అది ఎలా చెప్తారు? మీరు లాస్ట్ 10 years లో బీజేపీ సెంట్రల్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిల్లుకి ఆమోదం ఇచ్చింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. 1 nation 1 election అంటారు. అక్కడ వీళ్ళు సపోర్ట్ ఓపెన్ లెటర్ గా కేటీఆర్ గారు రాశారు. ప్రతి ఒక్క బిల్లుకి మద్దతు ఇచ్చింది. మళ్ళీ వచ్చి వీళ్ళే ధర్నాకు కూర్చుంటారు. మీరు ఫ్యాక్ట్ క్రాస్ చెక్ చూసుకోండి, రైట్? వీళ్ళు టిఆర్ఎస్ నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మారారు. సింగూర్ బార్డర్ లో, ఢిల్లీలో ఈ రోజు కూడా ధర్నా జరుగుతుంది రైతులది. ఏ రోజైనా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతారా? ఇప్పుడు లేదు. మొన్న అది సెబీ స్కామ్ జరిగింది మధుబాచిలో. చైర్మన్ అదానీ అంబానీతో స్కామ్ లో ఉన్నారు. ట్రేడ్, మన ఇండియన్ కరెన్సీని ట్రేడ్ రూపంలో వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏమైనా వాయిస్ రేస్ చేసిందా వాళ్ళకి అగెనిస్ట్ గా? మేం చేస్తున్నాం కదా, గవర్నమెంట్ లో ఉండి కూడా మేము మొన్న ధర్నా చేసాం. మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ మొత్తం ధర్నా చేసింది. సో ఓకే. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా కోల్కతా డాక్టర్ కేసు ఒకటి జరిగింది కదా. సో దానికి ఇప్పుడు మనకి ఉన్న మన తెలంగాణలో ఎలాంటి అవేర్నెస్ ఉంది? ఫస్ట్ థింగ్, కోల్కతాలో జరిగిన సంఘటన ఎవ్వరికి జరగవద్దు. వెరీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. కానీ అలాంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఐరన్ హ్యాండెడ్ గా డీల్ చేస్తాడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. మామూలుగా ఉండదు ఆడ. సో సిచ్యువేషన్ డిఫరెంట్. వెస్ట్ బెంగాల్లో ఫెయిల్ అయి ఉంటారు ఉమెన్ సెక్యూరిటీలో, కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ సపరేట్ షీ టీమ్ ఉంది, ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. ఈ సొసైటీ, ఈ హైదరాబాద్ సిటీ అనేది వరల్డ్ క్లాస్ సిటీ. ఈ సిటీని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటేనే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మన సొసైటీ ప్రాస్పరస్ గా మారుతుంది. ఫీమేల్ని ఈక్వల్ మేల్ గా చూపించడంలో మాకన్నా ముందస్తులు ఎవ్వరు లేరు. ఫ్రీ బస్ నుంచి 200 unit ఫ్రీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వరకు ఇవన్నీ మేమే ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తున్నాం. కాబట్టి వీఆర్ ప్రౌడ్ దట్ సొసైటీ, ఉమెన్స్ ఎమాన్సిపేషన్, స్ట్రాంగ్ వైబ్రెంట్ సొసైటీ కట్టబోతున్నాం. ఉమెన్ కి సపోర్టివ్ గానే ఉంటుంది ఈ గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళ పట్ల ఎలాంటి ఇల్లీగాలిటీ ఏం జరిగినా సైన్స్ వాళ్ళ పట్లనే కాదు,
ఎవ్వరి పట్ల ఇల్లీగాలిటీ ఉన్నా అది ఇందాక చెప్పానుగా, ఎవరికి అగెనెస్ట్ కాదు. మీరు ఎంత గొప్పోళ్ళైనా మీ ఏ కన్వెన్షన్ ఉన్నా కూల్చి దొప్పుతారు. ఇల్లీగాలిటీ క్రైమ్ చెప్తే అది మల్లారెడ్డి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళ కొడుకులు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, అందరు బొక్కలో వెళ్ళాల్సిందే. ఓకే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉంది. చేస్తున్నారు, ఇంకా తీసుకొస్తున్నారు, యూఎస్‌కెళ్ళి బడ్జెట్స్ తెస్తున్నారు అని చెప్తున్నారు కదా! సో, మరి చాలా వరకు అబ్బాయిలు అంటే ఇంటర్ అయిపోగానే కావచ్చు, 10థ్ అయిపోగానే కావచ్చు, చాలా మంది ర్యాపిడోలు, ఓలాలు ఇవన్నీ నడుపుకుంటూ ఉన్నారు. సో, నిజంగా ఉద్యోగాలనేవి ఉంటే వాళ్ళకి ఆ నడుపుకునే స్థితి వచ్చేది కాదు గదా! ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి రీజన్ చూద్దాం మనం. హ్మ్. ఎవరు? బీజేపీ సెంట్రల్లో. లెట్స్ సే ఇక్కడే తెలంగాణలో కాదు. తెలంగాణ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియా మొత్తంలో సౌత్ ఏషియాలో కన్నా ఇండియాలో, సౌత్ ఏషియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అది. బట్ పర్టికులర్లీ ఇండియాలో మాట్లాడితే ఇట్స్ బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. అన్నారుగా అచ్చే దిన్ అని, ఇన్కమ్ డబుల్ అని. అయినాయా? వికసిత్ భారత్, విశ్వగురు అన్నారు. అయినాయా? డిమానిటైజేషన్ తీసుకొచ్చి ఎంఎస్ఎంఈలు ఎన్ని క్లోజ్ అయ్యాయి? అది 7 లక్షల ఎంఎస్ఎంఈలు దేశవ్యాప్తంగా క్లోజ్ అయ్యాయి. హ్మ్. ఎవరు దానికి కారణం? బీజేపీ. ఎంఎస్ఎంఈస్ అంటే ఏందమ్మా? ఓ రకంగా కాటేజ్ ఇండస్ట్రీ నుంచి 15 పర్సన్స్ నుంచి 100 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయి అవన్నీ. మీరు సడన్ గా మానిటరీ మొత్తం ట్రాన్సాక్షన్ ఆపేస్తే అవన్నీ వీక్ అయిపోయి ఈ రోజు క్లోజ్ చేసుకున్నాయి, షట్ డౌన్ అయినాయి. దేనివల్ల? ఇదే బీజేపీ రాంగ్ పాలసీస్ వల్ల. సో ఈ రోజు వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టోలో ఏమంటున్నారు? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, మేము 5 స్కీమ్లు ఇస్తామన్నారు. అదేం స్కీమో తెలియదు కానీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, పేదరికం, మల్టీ డైమెన్షన్ పవర్టీ కూడా పెరిగిపోతుంది. మరి పెరగదా? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు పవర్టీ కూడా పెరుగుతుంది కదా సొసైటీలో. అంటే మీరు లాస్ట్ 10 yearsలో జనాల్ని మోసం చేశారు బీజేపీ. మీరు చేసింది ఏంది? కానీ ఇక్కడ గవర్నమెంట్, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మీరు చూస్తే 53,000 ఓన్లీ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసమే అలొకేట్ చేసింది. ఎందుకు? ఇందులో ప్రతి ఒక్క సెక్షన్ ని టచ్ చేసేసారు మన బడ్జెట్. అదే సెంట్రల్ బడ్జెట్ చూడండి. ఆ బడ్జెట్ లో ఏముంది? మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టో, సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టోనే మొత్తం ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తుంది. అప్రెంటిస్ అని మేము అన్నాం. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అధికారంగా చూపించుకుంటుంది బీజేపీ గవర్నమెంట్. అంటే దే ఆర్ ఎట్ ద రాంగ్ సైడ్. దే ఆర్ ద వన్ హూ ఇస్ కల్ప్రిట్ బిహైండ్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, పవర్టీ పెరగడానికి. ఇట్స్ బీజేపీ. మీకు గొప్పగా చూపిస్తారమ్మా బీజేపీ. మీరు హిందూ అయితే హిందూ చరిత్ర చాలా గొప్పదండి. ఫ్యాక్ట్, చాలా గొప్పది. చాలా గొప్పది చూపించి హిందూ ఖత్రమే అయి ఉంటుంది. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ ఫర్ హిందూ? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ. ఎప్పుడు అధికారం చేజిక్కించుకోవడానికే అబద్ధాలు మాట్లాడే పార్టీ బీజేపీ పార్టీ. రిజర్వేషన్ తీసేయాలి అంటది. ఎందుకు తీసేయాలి రిజర్వేషన్? వాట్ ఈస్ రాంగ్? వాట్ ఈస్ రాంగ్ విత్ రిజర్వేషన్? ఇందాక అన్నాను కదా నేను, బిలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా రిజర్వేషన్ ఉంది. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ రిజర్వేషన్? మీ రైట్స్ మీకు అందట్లేదు, పొలిటికల్, ఎకనామికల్, సోషల్ రైట్స్ మీకు అందట్లేదు అంటే మీకు అందేటట్టు చేసేదే రిజర్వేషన్. అంతేగాని ఎవరినో ఇగ్నోర్ చేసి మీకు కాదు అక్కడ. రైట్? చాలా మందికి తెలియదు అది. సో బీజేపీ ఈజ్ కంప్లీట్లీ లయింగ్ పీపుల్. ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తుంది హిందుత్వ అన్న వాదంతో ప్రజల్ని. అది దానికన్నా భయంకరమైనది ఇంకో ఫ్యాక్ట్ చెప్తా, మన యువతకు చెప్తారు భారత్ మాతాకి జై అని. వెరీ నైస్, ఈవెన్ ఐ కెన్ సే భారత్ మాతాకి జై. బట్ అది పొల్యూషన్ లాగా పెనట్రేట్ చేస్తున్నారు. ఓ మైనారిటీ సెక్షన్ ని ఇన్సెక్యూర్ చేస్తున్నారు. వాళ్ళు రివర్స్ అవుతున్నారు. ఇదే చేసుకుంటూ ఉందామా? మస్జిద్ ఇదే చేసుకుంటూ ఉందామా? లేక వెల్ఫేర్ కోసం పోరాడదాం? సో ఇవన్నీ చేయకపోయి ఉంటే మీరు చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఎలక్షన్ కంపెయినింగ్ లో లాస్ట్ 6 months బ్యాక్ ఏమంటారండి? మందిర్, ముజ్రా, మస్జిద్ జిస్కే బచ్చే జాదా హై ఉన్కో ఆప్కి మన వెల్త్ అంతా వాళ్ళకి ఇస్తారు అని ఇలా మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్ గారు. ఏమైనా ఉంటే నువ్వు లాస్ట్ 10 years లో చేసింది ఏంది? ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసావు? ఓకే. ఎన్ని కంపెనీలు పెట్టావు? ఇది మాట్లాడాలి. సో కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అంటే స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీలోనే చేరడానికి ఏంటి రీజన్? అంటే ఏం నచ్చింది అసలు అక్కడ? ఫస్ట్ థింగ్, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని అనుకోలేదు. సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నేను ఏది మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడినా, నేను కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటా, తర్వాతే మాట్లాడతా. అపరెంట్లీ నేను అడ్వకేట్ని కూడా. సో ఐ హ్యావ్ టు బీ ఇన్ ఏ లీగల్ మోడ్. రైట్? మనం ఏది మాట్లాడినా ఓ చిత్తశుద్ధిగా, ఓ మంచి సమాజం కట్టడానికి ముందుకు వస్తున్నాం అన్న కోణంలోనే మాట్లాడతాం. ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలన్న కోణంలోనే మాట్లాడతాం. టాలెంట్ ఉందంటే నర్చర్ దిశగానే పంపిస్తాం, కానీ ఇగ్నోరెన్స్లో పెట్టాం. సో కాంగ్రెస్ పార్టీలో ఆ మూలాలు ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ నుంచి సురేంద్రనాథ్ బెనర్జీ వరకు ఎవరైతే 1886లో కట్టారో, ప్రీ ఇండిపెండెన్స్ నేను మాట్లాడేది, ఆ పునాదులు నాకు చాలా నచ్చాయి.
సో డీటెయిల్గా తెలుసుకుంటాం కదా, ఒక పనిలో ఉన్నాము అంటే ఆ డీటెయిల్ కోణంలోనే సర్వోదయ అంటే ఏంది నేర్చుకున్నా, సత్య అంటే ఏంది నేర్చుకున్నా, అహింస అంటే ఏంది నేర్చుకున్నా, అసలు గాంధీయన్ ఫిలాసఫీ అంటే ఏంది నేర్చుకున్నా. దెన్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, దిస్ ఈజ్ ఐ సపోజ్ టు టేక్ టు ద పీపుల్. ఒకవేళ నేను ఎంత మంచి నాయకున్నో అదైతే ఫ్యూచర్ చెప్తుంది, కానీ వాస్తవానికి ఏంటంటే ఐ లైక్ కాంగ్రెస్ పార్టీస్ ఫిలాసఫికల్ థాట్. నాకు ఓకే. ఈ పార్టీ తప్ప ఇంకో పార్టీ తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యూచర్ లో అసలు మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు? ఒకవేళ అవుతే ఎలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తారు? ఫస్ట్‌లీ నాకు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలని లేదమ్మా. మార్క్ మై వర్డ్. నేను ఒక్క దాంట్లో వచ్చా, నేను కార్పొరేటర్‌గా పోటీ చేశా. నేను ఎప్పుడు జీవితంలో ఓడిపోలే. బిట్ ఫ్రాంక్ అక్కడ ఓడిపోయా. నేను కష్టపడి చదువుకున్నా. వాటెవర్ నేను ఇప్పుడు మాట్లాడిన ఇంగ్లీష్ అని నా సెన్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇట్స్ కంప్లీట్‌లీ డెవలప్డ్ బై మై సెల్ఫ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా కష్టపడతాం మేము. కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. నేను ఆడ ఓడిపోయా. ఒకవేళ నేను కార్పొరేటర్‌గా ఈసారి అక్కడి నుంచి గెలిస్తే హ్మ్. డెఫినెట్‌గా రిమార్కబుల్ పని చేస్తా. ఎలా చేస్తా అంటే హ్మ్. బడ్జెట్ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ మీద బర్డెన్ ఏసి అసలు గవర్నమెంట్ బడ్జెట్ మీద స్ట్రెస్ పడకుండా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేస్తా. ఫీమేల్ ట్యుటోరియల్ ఏది వొకేషనల్ ట్యుటోరియల్ జనరేట్ చేస్తా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి అవేర్‌నెస్ తీసుకొస్తా. వరల్డ్ ఎగ్జాంపులరీ. హ్మ్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఈస్ బ్యూటిఫుల్. అందులో హ్మ్. ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్ నేను 100% ఇంప్లిమెంటేషన్‌లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అక్కడే అర్థమైపోతది. ఓకే. హ్మ్. సోషల్ సర్వీసెస్ ఏమైనా చేస్తున్నారా? చేస్తూ ఉంటామమ్మా. పెద్దగా అంటే ఎన్‌జీఓ కట్టేసి అది అలా చేయట్లేదు. బట్ నాకనిపించిందనుకో గ్రావిటీ. సో, ఐ టేక్ స్టాండ్. అది ఎంత పెద్దదైనా సరే నా కాంట్రిబ్యూషన్ ఉంటది. ఇంకోటేందంటే నాకు ఐ డోంట్ నో, నాకెవరైనా ఏమైనా బాధ జెప్పారు, సిట్యుయేషన్ అర్థమైందనుకోండి నాకు, హ్మ్. మొత్తం రిజాల్వ్ చేయకుండా 100% కాకుండా నేను ఐ ట్రై టు 80% రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా. ఓకే. సో మీరు హార్డ్ వర్క్‌ని నమ్ముతారా? లేకపోతే కాన్ఫిడెన్స్‌ని నమ్ముతారా? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. నాకసలు ఆ కాన్ఫిడెన్స్ అన్న డెఫినిషన్ గూడా తెలీదు. ఓకే. కాన్ఫిడెన్స్ మేబీ అరే నేను చేయగలుగుతా అన్నది కాన్ఫిడెన్స్ ఏమో గానీ, బట్ హార్డ్ వర్క్. ఎందుకంటే నేను నమ్మా. నేను సెవెంత్ స్టాండర్డ్‌లో మనం ఏంట్రా అంటే కష్టాన్ని నమ్ముకున్నాం, అన్నీ జేసాం. ఐఐటీస్ ఏంట్రా, ట్రిపుల్ ఐటీస్ ఏంట్రా తెలుసుకున్నాము, కష్టాన్ని నమ్ముకున్నాం. ఏ ప్రైవేట్ కోచింగ్ ఏం లేదు, కొట్టాం. సివిల్ సర్వీసెస్ ఏంట్రా అంటే నమ్ముకున్నది హార్డ్ వర్క్ చేశాం. సో ఎవ్రీథింగ్ ఈ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్. ఇప్పుడైనా సరే నేను మీ ముందు ఎంత జెన్యూన్‌గా ఉన్నానో అంతే జెన్యూన్‌గా నేను రేవంత్ అన్న దగ్గర ఉంటా, మా ఇంట్లో ఉంటా, మా అమ్మ దగ్గర ఉంటా, మా చెల్లెల దగ్గర ఉంటా. ఓకే. హ్మ్. సో కొత్తగా వచ్చే యువతకి రాజకీయాల్లోకి రావడానికి హ్మ్. వస్తే బావుంటుందంటారా? రాకపోతే బెటర్ అంటారా? వస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? నేను రావాలా వద్దా అది అనలేను. కానీ ఒక్కటైతే చెప్తా. వెన్ యూ అండర్‌స్టాండ్ థింగ్స్ అండ్ వెన్ యూ నో ద రియాలిటీ, అదర్ పర్సన్ సిట్యుయేషన్ నువ్వు అర్థం చేసుకునే నీ హ్మ్. దగ్గర ఆ క్యాలిబర్ ఉందనుకోండి, అండ్ ఓకే. యూ నో ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అది మీకు అర్థమైందనుకోండి, అస్సలు డెఫినెట్‌గా ఎల్సే ఎనీ ఏజ్ గ్రూప్ ఎవ్వరైనా రావచ్చు రాజకీయాల్లో. కాకపోతే హ్మ్. సంవిధాన్ ఫస్ట్. ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని రండి. ఆ సంవిధానం ఏమంటుందో అదే దిశకు పనిచేయండి. డెఫినెట్ మీ దేశ చరిత్ర కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం గూడా ఉంది. అది తెలుసుకున్న తర్వాత మీకు అండర్‌స్టాండింగ్ ఓకే. వస్తది. సో రాజకీయాల్లోకి రావాలంటే తెలివుండాలా? లేకపోతే చదువుండాలా? ఐ గెస్ రెండిటితో పాటు లక్ గూడా ఉండాలేమో అన్నది నా ఓకే. హ్మ్. సో సింపుల్‌గా చెప్పాలంటే తెలివి ఆర్ చదువు హ్మ్. ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ అలా కాదమ్మా. 2 ఉండాలి. తెలివి, చదువు, ఇంకోటి లక్ గూడా ఉండాలి. దానికి మీరు చాలా నారో చేసేస్తున్నారు ఆ ఆప్షన్. చదువు చాలా మంది చదువుతారు. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయ్యా. నేను ఎల్ఎల్‌బి చేశా. మి మిత్రులు గూడా ఎల్ఎల్‌బి చేస్తారు. నా అండర్‌స్టాండింగ్ వేరు ఉంటది. అబౌట్ సొసైటీ, అబౌట్ లీగాలిటీ. వాళ్ళ అండర్‌స్టాండింగ్ వేరు ఉంటది. కానీ నేను చెప్పేదేందంటే ఇక్కడ చదివితే సారాంశం మొత్తం తెలిసుండాలి. నువ్వు అసలు నెక్స్ట్ యాక్షన్ ఎటెళ్తుంది? హ్మ్. నీ ముంద కౌంటర్ ఎవరొస్తున్నారు? నీకు ఐక్యూ లెవెల్ అనేది డెవలప్ అవ్వాలి. ఎవరు ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నేనున్నా. ఈ సిట్యుయేషన్‌కి తగ్గట్టే నేను బిహేవ్ జేయాలి. రేపటి రోజుల్లో వేరే సిట్యుయేషన్‌కెళ్తా. ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టే బిహేవ్ జేయాలి. మా ఆవిడ ముందుంటా. అక్కడ ఎలా ఉండాలో అక్కడే ఉండాలి. అమ్మతో ఎలా ఉండాలో సో, బట్ మళ్ళీ నేనేమంటున్నా, అతీగా తెలివి, అదీ అతిగా నేను చదువుకున్నోడిని,
ఇవన్నీ చూపించుకోవద్దు. నాకు ఈ అడ్వైస్ వచ్చింది నాకు. సో, నాకు తెలిసి నేను ఇంకా డౌన్ టు ఎర్త్ ఉండాలి. రియాలిటీలో బతకాలన్న కోణంలో ఉండే మనిషిని నేను. అంతేగాని మనకు అన్నీ తెలుసు. ఇవన్నీ ఉండొద్దు. నాకు తెలిసి గ్రాడ్యువల్‌గా అవి కొంచెం ఉంటే సర్టెన్ ఏజ్ ఇప్పుడు చూడండి 21 ఇయర్స్‌లో ఐ వాస్ బిట్ రెబెల్. I was much more motivated about Bhagat Singh, all those sacrifice, all. Now gradually I realized the power of Gandhi. ఉమ్. సో అది ఉంటది. సిచ్యుయేషన్‌కి తగ్గట్టు మారుతూ ఉంటది. దిస్ ఇస్ నేచర్ అమ్మా. ఈ నేచర్‌కి తగ్గట్టు నువ్వు ఉండాలి. ఏ రోజైతే నేచర్‌కి అగైనెస్ట్‌గా చేసావనుకో ఉండరు. ఎవరు ఉండరు. బట్ అందరూ నిజాయితీగా ఉంటారని రూల్ ఏం లేదు. హ్మ్. సో రాజకీయాల్లో ఆ తెలివి వేరే ఉంటుంది. హ్మ్. సో మనం రెండు చెప్పలేం కదా. రాజకీయంగా నిజాయితీగా. హ్మ్. ఇప్పుడు ఎవరు ఎలా యాక్ట్ చేస్తున్నారో మనమైతే చెప్పలేమమ్మా. కానీ కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత నీకు అర్థమైపోతది. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు కెమెరా ముందు ఇలా బిహేవ్ చేస్తున్నానేమో, రాజకీయ జీవితంలో నాతో పాటు సరదాగా నేను టీ దగ్గర ఎట్లా ఉంటా, లంచ్‌లో ఎలా ఉంటా, ఇవన్నిట్లో మనకు అర్థమైపోతది. అరే వీడు దొంగనా, దొరనా అన్నది. ఉమ్. సో, ఐ ఐ కీప్ మై సెల్ఫ్ దట్‌కి నేను స్పెషల్లీ నా అబ్జర్వేషన్. నేను ప్రతి ఒక్కరి దగ్గర అదే సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉంటా. ప్రతి ఒక్కరు మ్యూచువల్ రెస్పెక్ట్‌లో ఉంటా. నాకు మీరు ఇందాక అన్నారు కేసీఆర్ గారు. ఏం పర్సనల్ లేదమ్మా. పార్టీ ఐడియాలజికల్లీ డిఫరెన్స్. బట్ హి ఈస్ ఎ స్టాల్వార్ ఇన్ హిస్ లీగ్. ఆ టైంలో హి ఈస్ ఎ స్టాల్వార్. నౌ టైమ్ హాస్ చేంజ్డ్. ఓకే. ఎట్ లాస్ట్ ఫైనల్లీ వాట్ యూ వాంట్ టు టెల్ టు ద పీపుల్? అంటే యాజ్ ఏ మీరు కాంగ్రెస్ పార్టీ యువ నేతగా Hmm. ఏం చెప్తారు? డెఫినెట్‌గా చెప్తా. కీప్ అవేర్‌నెస్. గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తున్నది. Hmm. బీఆర్ఎస్ పార్టీ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా బిహేవ్ చేయట్లేదు. రైట్? ఇవన్నీ మీరు యువతకు నేను చెప్పేది ఏంటంటే ఫ్యాక్ట్ చెక్‌లో ఉండండి. మంచి తెలంగాణ నవనిర్మాణం కోసం గవర్నమెంట్ పనిచేస్తుంది. కాన్స్టెంట్‌గా మీరేమైనా ఇయ్యాలనుకుంటే ఓపెన్ పోర్టల్‌లో చెప్పండి. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసుకుంటే ఇంకా బాగుంటదని. దానివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్ విల్ డెఫినెట్‌లీ కన్సిడర్. ఎందుకంటే మెచ్యూర్ లీడర్‌షిప్ ఉంది కాబట్టి ఇక్కడ. సో, ఐ సజెస్ట్ every youth of this state and everybody, even elite class, support, give us your blessing. We need your blessing. At the same time, we're going to work for better Telangana. That's for sure. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.